తెలంగాణలో జరగనున్న జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు నేతలు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో ఈసారి విజయమంతా ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెంటిమెంట్ కంటే అభివృద్ధికే పట్టం కట్టాలనే స్లోగన్స్తో ప్రజల్లోకి వెళ్తోంది హస్తం పార్టీ. ఇక సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు గులాబీ నేతలు పట్టుదలతో పనిచేస్తున్నారు. గతంలో చేసిన మంచి పనులు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే భ్రమలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ల నుంచి అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. ఈ పార్టీ రేసులో చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందరికంటే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. కేసీఆర్ హయాంలో నియోజకవర్గం డెవలప్ కోసం చేసిన పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తోంది. ఇక్కడ మాగంటి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. 4వసారి కూడా విజయం సాధించి బీఆర్ఎస్కు సిటీలో మంచి పట్టు ఉందని నిరూపించుకోవాలని తెగ ఆరాటపడుతోంది. కాంగ్రెస్ కూడా లోకల్ అభ్యర్థిని బరిలోకి దించడం, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ నవీన్ యాదవ్పై గంపడాసలు పెట్టుకుంది. ఇక నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమరంలో కమలం పార్టీ నుంచి ఇంకా క్యాండిడేట్ను అనౌన్స్ చేయలేదు. అభ్యర్థి ఎంపిక కోసం భారతీయ జనతా పార్టీ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సర్వే చేసి అన్ని అంశాలను బేరీజు వేసుకుని రిపోర్ట్ను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అందజేశారు. రేసులో వీరపనేని పద్మ, లగ్గల దీపక్ రెడ్డి, ఆలపాటి లక్ష్మీనారాయణ, జూటూరు కీర్తిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసి ఓడిపోయిన మాధవిలత కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కూడా అజారుద్దీన్ సెకండ్ ప్లేస్లో నిలిచారు. ప్రజల మార్పు కోరుకుంటున్నారని, మరోసారి అధిష్టానం ఛాన్స్ ఇస్తే బరిలోకి దిగి సత్తా చాటుతానని ఆమె చెబుతున్నారు. అధిష్టానం పరిశీలిస్తున్న పేర్లలో తన పేరు కూడా ఉందని, ఈసారి ఛాన్స్ ఇస్తే గెలిచి తీరుతానని పేర్కొన్నారు. బీజేపీ హైకమాండ్ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో వడపోత కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. ఎవరికి టికెట్ ఇచ్చినా గేమ్ చేంజర్గా నిలుస్తారని భావిస్తున్నారు.